Paulomi Estates Real Estate Guru. Hello, Namaste. Welcome to your favorite real estate market trend show, Paulomi Estates Real Estate Guru, powered by Reg News, co-sponsors Rajapushpa Properties, Giridhari Homes, Happiness Hub, Avani Plots, tsnews.tv. మీరెంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మీ రియల్ ఎస్టేట్ గురు షోలో పలు ఇంట్రెస్టింగ్ విశేషాలని అందించడానికి నేను మీ మాధురి కండవల్లి సిద్ధంగా ఉన్నాను. ఈ ప్రోగ్రాంపై మీ అభిప్రాయాలను కింది డిస్ప్లే అయ్యే మెయిల్కు పంపించండి. మీరు ప్లాట్ లేదా ఫ్లాట్ కొనాలని భావిస్తే ఎక్కడ కొనాలని అనుకుంటున్నారు, బడ్జెట్ ఎంత ఉండాలని కోరుకుంటున్నారు తదితర వివరాలని కింది డిస్ప్లే అయ్యే నెంబర్కు వాట్సాప్ చేయండి. మేము మీకు బెస్ట్ ప్రాజెక్ట్స్ను సజెస్ట్ చేస్తాం. రియల్టీ రంగానికి సంబంధించిన లేటెస్ట్ స్టోరీస్, స్పెషల్ ఇంటర్వ్యూస్, తాజా పోకడల్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి మా యూట్యూబ్లో regtv.nu ఫాలో అవ్వండి. మరి లేట్ చేయకుండా ప్రోగ్రాంలోకి ఎంటర్ అయిపోదాం. నగరంలో పేరెన్నిక గల నిర్మాణ సంస్థ అయిన రాజపుష్ప ప్రాపర్టీస్ కోకాపేట్లో సరికొత్త ప్రాజెక్ట్ను ఆరంభించింది. దీనికి రాజపుష్ప ప్రిస్టీనియా అని పేరు పెట్టింది. ఇందులో 2, 3, 4 బెడ్రూమ్ ఫ్లాట్లను నిర్మిస్తున్నారు. దాదాపు 12.1 ఎకరాల్లో 6 టవర్లను నిర్మిస్తున్నారు. రెరా అనుమతి పొందిన ఈ స్కై స్క్రేపర్ ప్రాజెక్ట్ పై పౌలోమి ఎస్టేట్స్ రియల్ ఎస్టేట్ గురు అందిస్తున్న స్పెషల్ స్టోరీని చూసేద్దాం. We have launched a new project, Rajapushpa Pristinia, near Kokapet, very close to Neapolis. This is in about 12 acres andi, about 4.2 million SFT, 6 towers now. There are 2 BHK, 3 BHK as well as 4 BHK flats in this project. This will be done in 4 years' time and work has already started. 4 blocks 42 floors and 2 blocks వచ్చేసి 38 floors అండి. The areas are around 1360 all the way up to 4575 SFT. హైదరాబాద్లో ప్రప్రథమంగా 70,000 చదరపు అడుగుల్లో ఎలేషన్ స్టేషన్ను రాజపుష్ప ప్రాపర్టీస్ డిజైన్ చేసింది. ఓపెన్ స్టిల్ లెవెల్ ఫ్లోర్లో ఎమ్యూనిటీస్ను పొందుపరిచింది. 60,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో క్లబ్ హౌస్ను డెవలప్ చేస్తుంది. 2028 మార్చ్లో రాజపుష్ప ప్రిస్టీనియా ప్రాజెక్ట్ను హ్యాండ్ ఓవర్ చేయడానికి సంస్థ ప్రణాళికల్ని రచించింది. The new thing that we are introducing, stilt level lo we are giving about 70,000 SFT other than clubhouse for amenities. Idi emaitadante in all weather conditions your kids or any kitty parties, anyone within the community can have a get together. Various activities పెడుతున్నాము. అందులో 70,000 SFT, we call it as elation station. We constantly bring up regarding what we provide to the residents and we provide almost all the amenities in all the gated communities and we look forward to interacting with you. If you have any questions, please call our team members and we will take care. Thank you very much for your support. రాజపుష్ప ప్రొవిన్షియా నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని, వచ్చే ఏడాదిలో ఫస్ట్ ఫేజ్ను బయ్యర్లకు అందజేస్తామని చెబుతున్నారు రాజపుష్ప ప్రాపర్టీస్ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు. ప్రొవిన్షియా అన్నది నార్సింగిలో, దిస్ ఈజ్ ఇన్ అబౌట్ 23 acres, 11 blocks. ఇది ఆల్రెడీ 2 years అయిందండి స్టార్ట్ అయ్యి. 6 blocks ఆల్రెడీ 40th స్లాబ్ కూడా పడ్డాయి అండ్ వీఆర్ అబౌట్ 3 to 6 months ahead of time. ఇది నెక్స్ట్ ఇయర్ 3rd, 4th quarterలో వీ విల్ బి హ్యాండింగ్ ఓవర్ ద ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ప్రొవిన్షియా అండి. అందులో వీ హ్యావ్ 2 club houses. One clubhouse of about 1 lakh SFT
is totally dedicated for the amenities of the residents. Second clubhouse వచ్చేసి we have that will be for visitors or some parties that the residents host for any celebration. బయట వాళ్ళు విజిటర్స్ వచ్చేసి they will visit from another gate without entering into the gated community, thereby securing the residents. సో ఎనీ కొత్త వాళ్ళు వచ్చినా కానీ డైరెక్ట్గా అందులోకి వెళ్ళేసి దే విల్ లీవ్ ఆఫ్టర్ ద గెట్ టుగెదర్. దిస్ ఈజ్ రైట్ ఆన్ ఓఆర్ఆర్ అబటింగ్ ద నార్సింగి ఓఆర్ఆర్ జంక్షన్. అదేవిధంగా రాజపుష్ప, ఇంపీరియా మరియు సెరిండేల్ ప్రాజెక్టుల నిర్మాణ పనులు అతి వేగంగా జరుగుతున్నాయని అంటున్నారు. మరి ఆయన చెబుతున్న ఇంట్రెస్టింగ్ విశేషాలని చూసేద్దాం. ఇంపీరియా అని తెల్లాపూర్లో కూడా ఇట్స్ ఇన్ అబౌట్ 24 acres. దట్స్ ఆల్సో 40 story and the work is in progress in all the 8 towers. There the sizes range from anywhere from 1370 all the way up to 2850. అక్కడ కూడా వర్క్ ప్రోగ్రెస్ చాలా స్పీడ్లో ఉందండి. వీ హ్యావ్ లాంచ్డ్ అబౌట్ 3 months బ్యాక్ ఈజ్ విల్లా ప్రాజెక్ట్ ఇన్ తెల్లాపూర్, సెరిండేల్. ఇట్స్ రైట్ అబటింగ్ టు అవర్ ప్రీవియస్ గ్రీన్డేల్ ప్రాజెక్ట్ అండి, విచ్ వాజ్ ఆల్సో ఏ విల్లా ప్రాజెక్ట్. ఇది కన్స్ట్రక్షన్ ఫర్ ఆల్ 255 విల్లాస్ స్టార్ట్ అయ్యాయి. ఆల్ ద 4 projects have been approved by RERA. The one thing that Rajapushpa guarantees everybody is the quality, transparency and on-time delivery. Those 3 things we always promise to everyone. Intavaraki we have finished quite a few projects. All our projects are gated communities. ఒక ప్రాంతంలో అపార్ట్మెంట్లు, ఆకాశ హర్మ్యాలు, విల్లాల నిర్మాణం జరగాలంటే ముందుగా అక్కడ రోడ్లు, విద్యుత్, మంచినీరు వంటి మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెందాలి. ఆ తర్వాత ఎక్కడెక్కడ ఏ తరహా నిర్మాణాలకు అనుమతిస్తారనే విషయాన్ని ప్రభుత్వం స్పష్టం చేయాలి. లేకపోతే ఇప్పుడు మీరు కోట్లు పెట్టి భూములు కొన్న తర్వాత ప్రభుత్వం ఆ ఏరియాను రీక్రియేషన్ జోన్ లేదా కన్జర్వేషన్ జోన్లో పెట్టిందనుకోండి, అప్పుడు మీకు ఎంత ఇబ్బంది అవుతుంది చెప్పండి. కాబట్టి 111 జీవో ఏరియా అభివృద్ధి చెందాలంటే ముందుగా మాస్టర్ ప్లాన్ను సిద్ధం చేయాలని అంటున్నారు క్రెడై హైదరాబాద్ ప్రెసిడెంట్ శ్రీ రామకృష్ణారావు గారు. మరి ఆయన చెబుతున్న పలు ఆసక్తికరమైన విశేషాలు ఇప్పుడు చూసేద్దాం. 111 జీవో మన ఎప్పుడైతే దాన్ని రద్దు చేశారో ఈ మధ్యన క్యాబినెట్లో, మార్కెట్లో ఈ 111 గురించి దాని పరిస్థితి ఏంటని కాస్త తర్జన భర్జనలు జరుగుతున్నాయి రియల్ ఎస్టేట్ మార్కెట్లో. దీని ఇంపాక్ట్ ఏంటని గవర్నమెంట్ కూడా ఇంకా ఖచ్చితమైన పాలసీ ఏంటో, 111 జీవాలు ఏం చేస్తారో, వాళ్ళు మాస్టర్ ప్లాన్ చేస్తున్నారా, వాళ్ళ ల్యాండ్ యూజ్ని ఎట్లా ట్రీట్ చేస్తున్నారు అనేది ఇంకా క్లారిటీ లేదు. మనం కొంచెం వేచి చూడవలసి ఉంటుంది. ఎందుకంటే ఎక్కడైనా కూడా మాస్టర్ ప్లాన్ లేకుండా డెవలప్మెంట్ అనేది ఉండదు. పెద్ద సిటీస్లో కానీ చిన్న టౌన్స్లో కానీ మాస్టర్ ప్లాన్ వచ్చిన తర్వాతనే మనకి జోనింగ్ రెగ్యులేషన్స్ ఏంటివి, రోడ్ నెట్వర్క్ ఏంటి, సో మిగతా మాస్టర్ ప్లాన్కి సంబంధించిన రెగ్యులేషన్స్ ఏమున్నాయి అనేది తెలుస్తుంది. అప్పుడే అక్కడ ఆ ప్రాంతంలో ఎట్లాంటి డెవలప్మెంట్ వస్తుంది అనేది చెప్పుకోవచ్చు. అప్పటిదాకా కాస్త సంయమనంతో ఓపికతో వేచి ఉండడం మంచిది. 111 జీవోకి అనుసరించుకొని ఉన్న ప్రాంతాల్లో అంటే మోస్ట్లీ వెస్ట్ హైదరాబాద్లో ప్రైసెస్ ఇంపాక్ట్ అవుతాయా అని చాలా చర్చ జరుగుతుంది. మనం గమనించవలసింది ఏంటంటే కోకాపేటలో కానీ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి అనుసరించుకొని ఉన్న ప్రాంతాల్లో కానీ ఎక్కడి నుంచి అయితే 111 జీవో ఎర్స్ట్ వాల్యూ తీసేసే ముందు ఉన్న ల్యాండ్స్ ఉన్నాయో, ఫండమెంటల్ డిఫరెన్స్ ఏంటంటే అక్కడ 111 జీవోలో ఉన్న ల్యాండ్స్కిను
వాటికి బయట నార్మల్ ల్యాండ్స్కి అవన్నీ చాలా డెవలప్డ్ ల్యాండ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంప్లీట్గా డెవలప్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ మన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ తీసుకుంటే వన్ ఆఫ్ ద బెస్ట్ డెవలప్డ్ ప్రాపర్టీస్ అది. ఆ లెవెల్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆ లెవెల్ ఆఫ్ డెవలప్మెంట్ ఉంది కాబట్టి అక్కడ ప్రైసెస్ అంత పెరిగిపోయినాయి. అదే వాల్యూస్ రావాలి అని అంటే ఫ్రెష్ ల్యాండ్స్లో 111 తీసేసిన ప్రాంతాల్లో కూడా అట్లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలి, అట్లాంటి డెవలప్మెంట్ రావాలి. అప్పుడే ప్రైసెస్ మ్యాచ్ అవుతాయి. అప్పటి వరకు కొంచెం కన్ఫ్యూజన్ ఉంది, కొన్ని రోజులు మార్కెట్లో కొంచెం గందరగోళం ఉండొచ్చు. బట్ ఎప్పుడైనా కూడా ఫినిష్ ప్రోడక్ట్కి రా ప్రోడక్ట్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇంకోటి ఫినిష్ ప్రోడక్ట్ రా ప్రోడక్ట్ల మధ్యలో కూడా క్వాలిటీ ఆఫ్ ద ఫినిష్ ప్రోడక్ట్ కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో యాపిల్ టు యాపిల్ కంపేర్ చేయాలంటే ఈ 111 వచ్చే మాస్టర్ ప్లాన్ బట్టి, ఆ మాస్టర్ ప్లాన్లో ఉండే రోడ్ నెట్వర్క్ గురించి, అక్కడ రాబోయే సోషల్ అమ్యూనిటీస్ గురించి వచ్చి తెలిసిన తర్వాతనే అప్పుడు వీటి మధ్యన కాంపిటీషన్ ఉంటుంది. ఆ కాంపిటీషన్లో కొంచెం ఇప్పుడున్న ధరలు కాస్త అటు ఇటు అయ్యే అవకాశం ఉంది. బట్ విల్ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. Let's take a small break in Paulomi Estates Real Estate Guru. Co-sponsors Giridhari Homes, Happiness Hub, Reg TV. హైదరాబాద్ లో ప్లాట్ కొనాలనుందా? బ్రోచర్ చూసి కాదు, సైట్ అడ్వాన్స్ స్టేజ్ లో డెవలప్మెంట్స్ చూసి నిర్ణయం తీసుకోండి. అవని ప్లాట్స్ ఎట్ కలకల్, మేడ్చల్ హైవే. వివరాలకు కాల్ 9492213311. హే, నేను వెళ్ళాలి. మేము న్యూ ఫ్లాట్ తీసుకుంటున్నాము, సో అది చూడటానికి. అవునా? ఎక్కడా? పౌలమి ఎస్టేట్స్ వాళ్ళు 22 ఫ్లోర్స్ హై రైజ్ అపార్ట్మెంట్స్ కడుతున్నారు. ఎమ్యూనిటీస్ చాలా లావిష్ గా ప్లాన్ చేశారు. ఓ, టెర్రస్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్, ఒకటేంటి సో మెనీ స్పెషాలిటీస్. నువ్వు కూడా థింక్ చెయ్యొచ్చుగా. ఇట్స్ ద బెస్ట్ చాయిస్. ఓకే. Paulomi Avante, Elegant Homes at Kokapet, Hyderabad. హైదరాబాద్ లోనే ప్రప్రథమంగా డెవలప్మెంట్ కళ్ళెదుటే చూపిస్తూ మేడ్చల్ హైవే మీద కలకల్లో సేల్స్ ఆరంభించిన అవని ప్రీమియం ప్లాట్స్ లో నేడే ప్లాట్ బుక్ చేసుకోండి. వివరాలకు కాల్ 9492213311. Welcome back to your favorite real estate market trend show, Paulomi Estates Real Estate Guru. Co-sponsors Giridhari Homes, Happiness Hub, Reg TV. కిస్మత్ వాలా అంటే అదృష్టవంతుడని అర్థం. సామాన్యుని సైతం అదృష్టవంతుల్ని చేసేది, అపర కుబేరుల్ని చేసేది రియల్ రంగమే. నిత్య సంతోషాన్ని, సంతృప్తిని ఇచ్చేది నిర్మాణ రంగమే. అందుకే వాస్తవికంగా ఆలోచించి కాస్త దూరదృష్టితో అడుగు ముందుకేసే వారెవ్వరూ ఇందులో పెట్టుబడి పెడితే నష్టపోనే పోరు. ధైర్యంగా అడుగు ముందుకేసి ఒక ఫ్లాట్ను కొనుగోలు చేస్తే కలకాలం ఆనందంగా ఉండటంతో పాటు ఊహించిన దానికన్నా ఎక్కువ అప్రిసియేషన్ను అందుకుంటారు. కాకపోతే అలాంటి ప్రాజెక్టును ఎంచుకుంటే సాధ్యమవుతుందా? మరి నిత్య సంతోషంతో పాటు అప్రిసియేషన్ను అందించే బ్యూటిఫుల్ ఫ్లాట్స్ ఎక్కడున్నాయో తెలుసా? గిరిధారి హోమ్స్ హ్యాపీనెస్ హబ్. గిరిధారి చేపట్టే ఏ ప్రాజెక్టును చూసినా ఏదో ఒక థీమ్ కలిగి ఉంటుంది. గిరిధారి హోమ్స్ తమ వంతు సామాజిక బాధ్యతలో భాగంగా హ్యాపీనెస్ సొసైటీని అభివృద్ధి చెయ్యాలి అని కంకణం కట్టుకుంది. కిస్మత్పూర్లో హ్యాపీనెస్ హబ్ని ఆరంభించింది. టీఎస్పీఏ జంక్షన్ వద్ద గల కిస్మత్పూర్లో దాదాపు 5.47 ఎకరాల్లో 3 టవర్లను నిర్మిస్తోంది. గిరిధారి హోమ్స్ గత 15 ఏళ్లలో తమ ప్రాజెక్టులన్నీ అప్పా జంక్షన్ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఎక్కువగా చేపట్టింది. కనెక్టివిటీ మెరుగ్గా ఉండడమే ఇందుకు ప్రధాన కారణం. దుబాయ్ కానీ, మలేషియా కానీ, సింగపూర్ కానీ ఇలా అభివృద్ధి చెందిన ఏ నగరాన్ని చూసినా ఎయిర్పోర్ట్ నుంచి సిటీకి కనెక్ట్ అయ్యే రహదారులే డెవలప్ అయ్యాయి అన్న విషయం తెలిసిందే కదా. పైగా అప్పా జంక్షన్ ప్రకృతికి చేరువగా ఉంటుంది. 40,000 ఎకరాల కంటే అధిక విస్తీర్ణంలో హిమాయత్ సాగర్ లేక్ సమీపంలో ఉంది. అప్పా జంక్షన్ నుంచి 10 కిలోమీటర్ల రేడియస్ చూసుకుంటే 6,000 ఎకరాల్లో మృగవని పార్క్, 3,000 ఎకరాల్లో ఆర్మీ ఏరియా వంటివి ఉన్నాయి. ఏజీ యూనివర్సిటీలో 6,000 ఎకరాలకు పైగా ఓపెన్ స్పేస్ ఉంది.
30% కంటే ఎక్కువ గ్రామాలు కానీ గ్రౌండ్ కవరేజ్ ఫరెవర్ రాని ఏరియా ఏదైనా ఉంది అంటే అది కిస్మత్పూర్ ప్రాంతమే అని అర్థమైంది. పైగా ఇక్కడే హైదరాబాద్ మెట్రో రైల్వే స్టేషన్ ఏర్పాటు కానుండడం విశేషం. హైదరాబాద్లో మన జీవన శైలి ఎంతో గజిబిజి గందరగోళంగా ఉంటుందనే విషయం తెలిసిందే. ఉదయం ఇంట్లో నుంచి బయటకు వస్తే చాలు నిత్యం ట్రాఫిక్ జాములు. షాపింగ్ మాల్లకు వెళ్ళినా పార్కింగ్తో కుస్తీలు. కుటుంబంతో కలిసి ఏ పార్కులకు వెళ్ళినా పార్కింగ్ దొరక్క అవస్థలు. ఇలా ఇంట్లో నుంచి బయలుదేరినప్పటి నుంచి మళ్ళీ గూటికి చేరుకునేంత వరకు ఎక్కడా ప్రశాంతత ఉండదు. వాయు కాలుష్యం, రసాయన కాలుష్యం, శబ్ద కాలుష్యం, ఆఫీసులో చిరాకులు పరాకులు, ఇలా అధిక శాతం మంది జీవితాల్లో సంతోషం అనేది కరువైంది. మరి అద్దం పద్దం లేని జీవన శైలి నుంచి మనల్ని సంతోషకరమైన జీవనంలోకి నడిపించేందుకు కిస్మత్పూర్లో హ్యాపీనెస్ హబ్ అనే హ్యాపీ ప్రాజెక్ట్ ఆరంభమైంది. ఇంత నేచరు పొద్దున లేచిన దగ్గర నుంచి మీరు పక్కింటి వాళ్ళ శబ్దాలు లేకపోతే రోడ్ల మీద ఉండే వాహన రణగుణ ధ్వనిలో వినాల్సిన అవసరం లేదండి. చక్కటి పక్షుల కిలకిల రావాలతో ఉదయాన్నే మీకు అవే అలారం. ఇక్కడి నుంచి 2 ORR ఎగ్జిట్లు, ఎగ్జిట్ నెంబర్ 17, ఎగ్జిట్ నెంబర్ 18, రాజేంద్ర నగర్ అండ్ అప్పా జంక్షన్ 2 ఎగ్జిట్లకి అతి చేరువలో. అలాగే రీసెంట్గా ఇనాగరేషన్ జరిగిన మనకు రాయదుర్గం నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు వెళ్తున్న మెట్రో సెకండ్ ఫేజ్ మనకు 2 స్టేషన్లు ఇక్కడ అలాట్ చేయడం జరిగింది. అప్పా జంక్షన్ దగ్గర ఒకటి, TSPA జంక్షన్ దగ్గర ఇంకొకటి వచ్చేసి రాజేంద్ర నగర్కి దగ్గరలో బుద్వేల్ దగ్గరలో. అండ్ ఇంకో పక్క ప్యారలల్గా చూసుకుంటే మనకు PNR ఎక్స్ప్రెస్ హైవే రెండిటికి మధ్యలో. అండ్ ఈ ప్రదేశం నుంచి ఎయిర్పోర్ట్ నా బ్యాక్ యార్డ్ అని చెప్తాను నేను, అంత దగ్గరలో ఉన్నాం. అలాగే ఎగ్జిస్టింగ్ IT ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ అంటే ఆల్రెడీ డెవలప్మెంట్కి అతి చేరువలో ఉన్నాం. ఈ ప్రదేశం నుంచి మీ ఏ మేజర్ పార్ట్ ఆఫ్ సిటీ మీరు కమ్యూట్ చేయాలనుకున్నా కూడా వితిన్ ½ an hour టైంలో మీరు రీచ్ అవ్వగలుగుతారు. అండ్ మన దగ్గర పర్టికులర్గా కొనుగోలుదారులు ఇక్కడ ఎందుకు ప్రిఫరెన్స్ చూపిస్తున్నారు అంటే ఇప్పటిదాకా కొన్న వాళ్ళు కూడా ఈ ఏరియా నుంచి వాళ్ళ వర్క్ ప్లేస్ కానివ్వండి, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ కానివ్వండి, ది బెస్ట్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి మనకు 2 kilometers రేడియస్లోపు. అలాగే హాస్పిటల్ వసతులు, కావాల్సిన అన్ని రకాల సదుపాయాలు మనకు అందుబాటులో ఉన్నాయి. ఎప్పటికైనా హైదరాబాద్లో సొంతిల్లు ఉండాలని, తమకు అన్ని విధాలా నచ్చే గృహం లభిస్తే కలకాలం సంతోషంగా ఉండొచ్చని చాలా మంది కలలు కంటారు. ఈ క్రమంలో కొందరు ఆఫీస్కి సమీపంలో ఉండాలని భావిస్తే, మరికొందరు భవిష్యత్తులో అభివృద్ధికి ఆస్కారం ఉన్న ప్రాంతాల్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలని ఆరాటపడుతూ ఉంటారు. ఇంకొందరేమో తమ చిన్నారుల స్కూళ్లకు చేరువుగా ఉండాలని కోరుకుంటారు. ఇలాంటి వారందరికీ పక్కాగా నప్పే ప్రాజెక్టే పౌలోమి అవాంతే. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గచ్చిబౌలి చేరువలోని కోకాపేట్లో రూపుదిద్దుకుంటున్న ఈ ప్రాజెక్ట్ స్పెషాలిటీస్ చూస్తే మీరు ఖచ్చితంగా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఇందులో మీకు నచ్చిన 3 bedroom ఫ్లాట్ను సొంతం చేసుకుంటారు. హైదరాబాద్ నిర్మాణ రంగంలో అనేక సంస్థలు అపార్ట్మెంట్లను నిర్మిస్తున్నాయి. కానీ కొనుగోలుదారుల కోణం నుంచి చూస్తే కేవలం కొన్ని కంపెనీలే మనసు పెట్టి నాణ్యతతో పనులు పూర్తి చేస్తాయి. సరిగ్గా ఈ కోవలోకే వస్తుంది నగరానికి చెందిన పౌలోమి ఎస్టేట్స్. ఈ కంపెనీ కోకాపేట్లో పౌలోమి అవాంతే అనే బ్యూటిఫుల్ గేటెడ్ కమ్యూనిటీని నిర్మిస్తోంది. ఇప్పటికే దాదాపు 70% నిర్మాణపు పనులు పూర్తయ్యాయి. ఈ ప్రాజెక్టును ఈ ఏడాదిలోపే కొనుగోలుదారులకు అందించడానికి పౌలోమి ఎస్టేట్స్ సమాయత్తమవుతోంది. మరి పౌలోమి అవాంతేలోనే ఎందుకు ప్లాట్స్ ని కొనుగోలు చెయ్యాలి? అసలు ఈ ప్రాజెక్టు ప్రత్యేకతలేమిటి? హైదరాబాదులో స్ట్రాటజిక్ లొకేషన్, ఫ్యూచర్లో గ్రోత్ కి ఆస్కారమున్న ప్రాంతం ఏదైనా ఉంది అంటే ప్రతి ఒక్కరికి కోకాపేటే గుర్తుకొస్తుంది. ఈ ఏరియాను అంతర్జాతీయ స్థాయిలో ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. ఇక్కడ్నుంచి గచ్చిబౌలికి 5 నిమిషాల్లోనే చేరుకోవచ్చు. కోకాపేట్ ఏరియాను వచ్చే 5-6 ఏళ్లలో చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. హైదరాబాద్ను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లే విధంగా ఈ ప్రాంతం డెవలప్ అవుతుంది. ఆకాశ హమ్యాలతో ఈ ఏరియా భాగ్య నగరానికే సరికొత్త అందాన్ని తెస్తుంది.
అందుకే మీరు పౌలోమి అవాంతేలో ఇప్పుడు ఫ్లాట్ కొనకపోతే మీరు గొప్ప ఛాన్స్ మిస్ చేసుకున్నట్లే. ఎందుకంటే ఇందులో అతి తక్కువ సంఖ్యలో ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ మాత్రమే అందుబాటులో ఉన్నాయనే విషయాన్ని గుర్తుంచుకోండి. మరి ఈ ప్రాజెక్ట్ స్పెషాలిటీస్ ఏమిటో మీరు ఓలుక్కేయండి. కోకాపేట్ చేరువలోనే ప్రతిష్టాత్మక ఇంజనీరింగ్ కాలేజీలు, విద్యా సంస్థలు, అత్యవసరాల్లో ఆసుపత్రులు, ఎంటర్టైన్మెంట్ హబ్బులు మొదలైన ఉన్నాయి. వీటికి 5 నుంచి 10 నిమిషాల్లో చేరుకోవచ్చు. మాదాపూర్, హైటెక్ సిటీ, శంషాబాద్ విమానాశ్రయం వంటి వాటికి సులువుగా చేరుకోవచ్చు. ప్రపంచ నగరాలలో దర్శనమిచ్చే సోలార్ రూఫ్ టాప్ సైక్లింగ్ ట్రాక్ని రాష్ట్ర ప్రభుత్వం 21 కిలోమీటర్లలో డెవలప్ చేస్తోంది. ఇది కోకాపేట్ మీదుగానే వెళుతుంది. టీఎస్పీఏ జంక్షన్ నుంచి నానక్రామ్గూడ వరకు 9 కిలోమీటర్లు, నార్సింగి నుంచి కొల్లూరు వరకు 12 కిలోమీటర్లు అభివృద్ధి చేస్తోంది. ఈ సైకిల్ ట్రాక్ మార్గాన్ని ఆకర్షణీయంగా కనిపించేలా చూడచక్కటి ల్యాండ్స్కేపింగ్తో తీర్చిదిద్దుతున్నారు. అక్కడక్కడా ఫుడ్ కోర్ట్లు, రిఫ్రెష్మెంట్ ఏరియాలు వంటివి డెవలప్ చేస్తారు. చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరికీ ఉపయోగపడే ఆధునిక సదుపాయాలు, సౌకర్యాల్ని పౌలోమి అవాంతేలో పొందుపరిచారు. చిన్నారులు ఆడుకునేందుకు క్రికెట్ పిచ్, ప్లే ఏరియాస్, బాస్కెట్బాల్ ఆఫ్ కోర్ట్, ఇండోర్ బ్యాడ్మింటన్ కోర్ట్, బిజినెస్ కోరుకునే యువత కోసం మోడ్రన్ జిమ్, జాగింగ్ ట్రాక్, స్విమ్మింగ్ పూల్, బిలియర్డ్స్ రూమ్, పెద్దలంతా కబుర్లు చెప్పుకునేందుకు వీలుగా సిట్టింగ్ విత్ పర్గోలా, అవుట్డోర్ జిమ్, ఇండోర్ గేమ్స్, యోగా హాల్ వంటివి ఏర్పాటు చేస్తారు. బర్త్డే ఫంక్షన్స్ తో పాటు ఇతర వేడుకల్ని నిర్వహించుకునేందుకు మల్టీపర్పస్ హాల్, గెస్ట్ రూమ్స్, నిత్యావసరాల కోసం సూపర్ మార్కెట్, చిన్నారుల కోసం క్రెష్, యువత కోసం స్పా వంటివి ఇందులో పొందుపరుస్తారు. ల్యాండ్స్కేపింగ్ విషయంలో సంస్థ ఎక్కడా రాజీపడలేదు. ప్రాజెక్టులో నివసించే వారి భద్రతా నిమిత్తం సీసీటీవీ కెమెరాల్ని ఏర్పాటు చేస్తారు. వాస్తు సూత్రాలకు అనుగుణంగా స్పేషియస్ ఫ్లాట్స్ ఇక్కడున్నాయి. ప్రస్తుతం ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి. కొనుగోలుదారులు తమ అభిరుచిని కొనసాగించడానికి మరియు అర్థవంతమైన జీవితాన్ని గడపడానికి ఇంతకు మించిన ప్రాజెక్టు లేదని ఇప్పటికే పౌలోమి అవాంతేలో ఫ్లాట్లను కొనుగోలు చేసిన వారు చెబుతున్నారు. మరి ఇలాంటి మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్టును మీరేమాత్రం ఆలస్యం చేయకుండా విజిట్ చేయండి. ఒక్కసారి చూస్తే మీరు పౌలోమి అవాంతేలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడం ఖాయం. Let's take a small break in Palomi Estates Real Estate Guru. Co-sponsors Giridhari Homes, Happiness Hub, Reg TV. హైదరాబాద్ లో ప్లాట్ కొనాలనుందా? బ్రోచర్ చూసి కాదు, సైట్ అడ్వాన్స్ స్టేజ్ లో డెవలప్మెంట్స్ చూసి నిర్ణయం తీసుకోండి. అవని ప్లాట్స్ ఎట్ కలకల్, మేడ్చల్ హైవే. వివరాలకు కాల్ 9492213311. హే, నేను వెళ్ళాలి. మేము న్యూ ఫ్లాట్ తీసుకుంటున్నాము, సో అది చూడటానికి. అవునా? ఎక్కడా? పౌలమి ఎస్టేట్స్ వాళ్ళు 22 ఫ్లోర్స్ హై రైజ్ అపార్ట్మెంట్స్ కడుతున్నారు. ఎమ్యూనిటీస్ చాలా లావిష్ గా ప్లాన్ చేశారు. ఓ, టెర్రస్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్, ఒకటేంటి సో మెనీ స్పెషాలిటీస్. నువ్వు కూడా థింక్ చెయ్యొచ్చుగా. ఇట్స్ ద బెస్ట్ చాయిస్. ఓకే. Pavlomi Avante, Elegant Homes at Kokapet, Hyderabad. హైదరాబాద్ లోనే ప్రప్రథమంగా డెవలప్మెంట్ కళ్ళెదుటే చూపిస్తూ మేడ్చల్ హైవే మీద కలకల్లో సేల్స్ ఆరంభించిన అవని ప్రీమియం ప్లాట్స్ లో నేడే ప్లాట్ బుక్ చేసుకోండి. వివరాలకు కాల్ 9492213311. Welcome back to your favorite real estate market trend show, Pavlomi Estates Real Estate Guru. Co-sponsors Giridhari Homes, Happiness Hub, Reg TV. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ధరణి సూపర్ అని కితాబిస్తున్నారు. కానీ గ్రౌండ్ లెవెల్లో వాస్తవ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ధరణి వల్ల కలుగుతున్న సమస్యలేమిటి? జిల్లా కలెక్టర్ల కారణంగా సమస్యలు పరిష్కారం కావట్లేదా? మరి వీటికి పరిష్కారం లభించాలంటే ఏం చేయాలి? దాదాపు 3 సంవత్సరాల కింద ధరణి పాలసీ మనకి ఇంట్రడ్యూస్ చేయబడింది. అందరికీ తెలుసు, ధరణి ఇస్ అ గ్రేట్ కాన్సెప్ట్. చాలా వరకు అంతకుముందు ఉండే బాటిల్ నెక్స్ అని తీసేశారు పాలసీలో. బట్ దాన్ని ఇంకా కొంచెం ఆలోచించి ఇంప్రూవ్ చేసి ఇంట్రడ్యూస్ చేయవలసిండే. కాస్త తొందరపడే చేశారు. బట్ క్రమేణా
దాంట్లో చాలా ఇష్యూస్ గత 2-3 ఏళ్ళ నుంచి దాని గురించి అందరం కామన్ పబ్లిక్ ఆర్ ఎవరెవరికైతే ల్యాండ్ ఓనింగ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళందరం ఇబ్బంది పడ్డాము. చాలా కంప్లైంట్స్ పెరిగిపోయాయి. బట్ గవర్నమెంట్ గత 2-3 నెలల నుంచి దీని బాగా సీరియస్గా దృష్టి సారించి చాలా వరకు ఇష్యూస్ సాల్వ్ చేస్తున్నారు. బట్ స్టిల్ దెర్ ఆర్ మెనీ ఇష్యూస్ విచ్ నీడ్ టు బి అడ్రస్డ్. అవి కేవలం ఈ కరెక్షన్ మెకానిజం అంతా డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ చేతిలోనే ఉంది. వాళ్లకు ఉన్న పని ఒత్తిడి మూలంగానో వాళ్ళకు ఉన్న ఈ వందల కంప్లైంట్స్ మూలంగానో వాళ్ళు త్వరగా సాల్వ్ చేసే పరిస్థితి లేదు అక్కడ. కాబట్టి ప్రతి డిస్ట్రిక్ట్లో ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్కి ఈ ధరణికి సంబంధించిన ప్రాబ్లమ్ సాల్వ్ చేసేందుకు ఎక్స్క్లూజివ్గా అపాయింట్ చేసో లేకుంటే వాళ్ళకి ఒక టైం పీరియడ్ పెట్టి సాల్వ్ చేస్తే కానీ ఈ సమస్యకు పరిష్కారం ఉండదు. హైదరాబాద్లో ప్లాట్స్ మరియు ఫ్లాట్స్లో పెట్టుబడి పెట్టే వారి కోసం హైదరాబాద్ రియల్ మార్కెట్లో ఉన్న ఆప్షన్స్ ఏమిటి? ఎక్కడెక్కడ రెరా ఆమోదిత వెంచర్లు ఉన్నాయి? అవి ఎన్ని ఎకరాల్లో డెవలప్ చేస్తున్నారు? అందులో ప్లాట్ల ధరలు ఎలా ఉన్నాయో రియల్ ఎస్టేట్ గురు అందిస్తున్న స్పెషల్ స్టోరీ మీకోసం. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్లాట్లలో పెట్టుబడి పెట్టాలని చాలామంది భావిస్తారు. కానీ ఎక్కడ పెట్టుబడి పెడితే ఊహించిన దానికంటే అధిక అప్రిసియేషన్ లభిస్తుందనే విషయాన్ని కొందరు అంచనా వేయలేరు. రేటు తక్కువ ఉందనో, ఫ్రెండ్ కొన్నాడనో, బంధువులు సజెస్ట్ చేశారనో ఎక్కడ పడితే అక్కడ ప్లాట్లను కొంటూ ఉంటారు. ఎలాంటి రీసెర్చ్ లేకుండా, వెనక ముందు ఆలోచించకుండా ఉన్న డబ్బంతా తీసుకెళ్ళి ఎక్కడో ఒక చోట పెట్టేసి చేతులు దులిపేసుకోవటం ఇన్వెస్ట్మెంట్ పెట్టే విధానం కాదు. రియల్ ఎస్టేట్ రంగం ప్రాథమిక సూత్రం ఏమిటంటే ప్రతి ఏటా 1 కిలోమీటర్ చొప్పున నగరం విస్తరిస్తుంది. కాబట్టి ఇప్పుడున్న నివాసయోగ్య ప్రాంతం నుంచి ఎంత దూరంలో మనం ప్లాటు కొంటున్నామనే విషయాన్ని పక్కాగా తెలుసుకున్నాకే నిర్ణయం తీసుకోవాలి. జాతీయ రహదారి లేదా రాష్ట్ర రహదారి మీద ఎవరైనా మీకు వెంచర్ చూపిస్తే ప్రస్తుతం ఉన్న నివాసయోగ్య ప్రాంతాల నుంచి ఆ వెంచర్ ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉందనే విషయాన్ని గమనించాకే తుది నిర్ణయానికి రావాలి. ప్లాట్లలో పెట్టుబడి పెట్టాలని భావించే వారికి హైదరాబాద్లో అనేక ఆప్షన్లు ఉన్నాయి. ఇందులో వెస్ట్ హైదరాబాద్ ఒక చక్కటి ఆప్షన్. గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కు చేరువగా ఉండే మోకిల, శంకర్పల్లి, చేవెళ్ళ, మన్నెగూడ, వికారాబాద్ వంటివి చక్కటి ఆప్షన్స్ అని చెప్పచ్చు. ధర విషయానికి వస్తే ప్రాంతాన్ని బట్టి గజానికి 10,000 నుండి 60,000 వరకు రేటు పలుకుతోంది. శంషాబాద్ విమానాశ్రయం చేరువలో ప్లాట్లు కొనాలని చాలామంది ప్రయత్నిస్తున్నారు. బెంగళూరు హైవే, శ్రీశైలం హైవే, సాగర్ హైవే తదితర రహదారుల్లోని కొన్ని ప్రాంతాల్లో గజానికి 10,000కు దొరికే ప్లాట్లు ఉన్నాయని మర్చిపోకండి. కాస్త బెటర్ లొకేషన్లో అయితే రేటు కాస్త ఎక్కువ పెట్టాల్సి ఉంటుంది. పటాన్చెరు, కంది, సంగారెడ్డి వంటి ప్రాంతాల్లో ప్లాట్ల ధరలకు రెక్కలొచ్చాయి. మేడ్చల్ హైవేలో తూప్రాన్ వరకు నగరంలో కలిసిపోయిందనే చెప్పాలి. యాదాద్రి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇటీవల మార్కెట్ కాస్త డల్గా ఉందనే చెప్పాలి. సో ఈ వారం మా పౌలోమి ఎస్టేట్స్ రియల్ ఎస్టేట్ గురు ప్రోగ్రామ్ మీకు నచ్చింది అనుకుంటా. వచ్చే వారం మరిన్ని ఇంట్రెస్టింగ్ విశేషాలతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది మీ పౌలోమి ఎస్టేట్స్ రియల్ ఎస్టేట్ గురు. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ మాధురి కండవల్లి సైనింగ్ ఆఫ్. బాయ్.